నిన్న ఇట్స్ మీ వాళ్ళ అమ్మ ఒక టాపిక్ మీద దాదాపు 3-4 వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. ఈరోజు నేను వాళ్ళ అమ్మ అకౌంట్ ఓపెన్ చేస్తే వీడియోలు లేవు. చందనతో నేను మాట్లాడిన తర్వాత చందనకి ఫోన్ చేసి ధమ్కీ కాల్స్ ఇచ్చిందట. ఈరోజు అవన్నీ వీడియోలు తీసుకొని ఈమె మాకు లైవ్ కాల్ ఇచ్చినందుకు ఈమెకు ఫోన్ చేసి వాళ్ళ అమ్మ ధమ్కీ ఇస్తదా? అసలు ఏమనుకుంటుంది? ఈమె గమ్మతిగా నా వీడియోలు ఎందుకు ఇస్తున్నావు నువ్వు అని మాట్లాడింది. అరే వీడియోలు ఇచ్చింది ఆమె కాదమ్మా, నువ్వే ఇచ్చినావు. యూట్యూబ్లో వచ్చి ఈరోజు పెట్టంగానే నా కొడుకు గురించి నువ్వు ఎట్లా చెప్తావన్నా, నువ్వు ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు మరి ఎందుకు ఆలోచించలేవు ఆ మాట? అసలు ఏం జరిగింది? ఎందుకు మీకు ధమ్కీ ఇచ్చింది? వీడియో పెట్టింది ఆమె కదా ఇన్స్టాగ్రామ్‌లో. వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళ మమ్మీయే ఇట్స్ మీ గురించి ఇంత బ్యాడ్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? పక్కనే ఉండి చూస్తా ఉంటది కదా. ఎవరైనా చెప్పుకుంటారా? అది ఇంట్లో ఎవరన్నా సోషల్ మీడియాలో పెట్టుకుంటారు అసలు. అదే కదా, మొత్తం బండారం అంతా బయట వేసుకొని ఈ రోజు నువ్వు చేసిన వద్దనండి గొడవ ఇదే అండి. వంశీతో గోల బెట్టింగ్ యాప్లు చేసి లంజలో పెట్టిండు. వాళ్ళు ఒకటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేసి వాళ్ళు బానే ఉన్నారు. ఆల్రెడీ ఇట్స్ మీ ఇట్లా అమ్మాయిల పిచ్చి ఉంది, ఎంతమందిని మెయింటైన్ చేస్తామని అందరు అంటనే ఉన్నారు. ఈ రోజు వాళ్ళ అమ్మ ఇచ్చి ఇంకా పెద్ద క్లారిటీ ఇచ్చింది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. నిన్న ఇట్స్ మీ వాళ్ళ అమ్మ ఒక టాపిక్ మీద దాదాపు 3-4 వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళ అమ్మ అప్‌లోడ్ చేసిన తర్వాత ఒక్కొక్క వీడియోకి దాదాపు 2000 షేర్లు, కొన్నిటికేమో 200, 300 ఉంటాయి. ఒకదానికి మాత్రం 2000 షేర్లు ఉన్నాయి దాదాపు. అంటే ఆ వీడియోని ఎంతమంది డౌన్లోడ్ చేసుకొని ఉంటారు, ఎన్ని షేర్లు కొట్టున్నారు. ఈరోజు నేను వాళ్ళ అమ్మ అకౌంట్ ఓపెన్ చేస్తే వీడియోలు లేవు. ఎందుకు డిలీట్ చేసింది? తల్లి తన పిల్లలకి ఎట్లా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, మనం ఉన్న ఈ ప్రపంచంలో ఎవరితో ఎలా మెలగాలి అనేది చెప్పాలి. కానీ అలా చెప్పాల్సిన తల్లి కొడుకు బండారం అంతా బయటేసింది. కొడుకు ఇట్లా చేసిండు, అట్లా చేసిండు, ఇంతమందితో తిరిగిండు, అంతమందితో తిరిగిండు అని చెప్పింది. అమ్మ తల్లి, నీ కొడుకు గురించి నువ్వు బయటేసుకున్నావు, తప్పేం కాదు. కానీ వేరే వాళ్ళ గురించి మాట్లాడే రైట్ అయితే నీకు లేదు కదా. అయితే నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే, నిన్న నేను ఈమె గురించి లైవ్ కాల్‌లో చందనతో మాట్లాడడం జరిగింది. చందనతో నేను మాట్లాడిన తర్వాత చందనకి ఫోన్ చేసి ధమ్కీ కాల్స్ ఇచ్చిందట. ఏమని మాట్లాడిందో తెలుసా? వినిపిస్తా, ఒకసారి మీరే వినండి. నేను చెప్పడం కంటే కూడా మీరు వింటే ఇంకా బాగుంటది. విత్ ప్రూఫ్స్‌తో నేను మాట్లాడతా. ప్రతీదీ కూడా పిన్ టు పిన్ అక్కడ ఏం జరిగింది, ఏంది అనేది ప్రతీదీ నాకు తెలుసు. టైం వచ్చినప్పుడు ప్రతీదీ నేను బయట పెడతా. ఈమెనే సోషల్ మీడియాలో చెప్పుకుంటది అన్నీ ఆళ్ళ కొడుకు గురించి. తీరా చందనకు ఫోన్ చేసి ఏమన్నది? ఇంత గలీజ్‌గానా? ఈమె పోయి ఇన్‌స్టాగ్రామ్‌లో నా కొడుకు ఇట్లోంటోడు, నా కొడుకు అట్లాంటోడు, నా కొడుకు సుద్దపూస కాదు అని ఈమె చెప్పుకున్నప్పుడు తప్పులేదు గానీ, ఈరోజు అవన్నీ వీడియోలు తీసుకొని ఈమె మాకు లైవ్ కాల్ ఇచ్చినందుకు ఈమెకు ఫోన్ చేసి వాళ్ళ అమ్మ ధమ్కీ ఇస్తదా? అసలు ఏమనుకుంటుంది? కొడుకు బండారం అంతా బయట పెట్టిన తల్లి కదా. అసలు అనాలంటే నిన్ను నువ్వు తిట్టుకోవాలి కదా. నువ్వు ఈమెని ఫోన్ చేసి ఈమెని తిట్టుడు ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. అరే ఆమె ఏం చేసింది అందులో? నువ్వే కదా నీ కొడుకు గురించి చెప్పుకుంది. లేకపోతే ఆమె వచ్చి చెప్పిందా మరి మొత్తం? చేసావా? ఈమె గమ్మతిగా నా వీడియోలు ఎందుకు ఇస్తున్నావు నువ్వు అని మాట్లాడింది. అరే వీడియోలు ఇచ్చింది ఆమె కాదమ్మా, నువ్వే ఇచ్చినావు. నీ కొడుకు గురించి నువ్వే చెప్పినావు. నా కొడుకు ఇట్లాంటోడు, ఇంతమందితో తిరిగిండు, అంతమందితో తిరిగిండు, నా కళ్ళ ముందే తిరిగిండు, దాంతో ఇట్లా ఉలికిండు అని చెప్పిందే నువ్వు కదా.
అన్ని చెప్పి నువ్వు మళ్ళీ ఈ రోజేమో నేనేం చెప్పలేదు. నువ్వు వీడియోలు ఎందుకు ఇచ్చినావు అంటే, నువ్వు వీడియోలు తీసుకొని పబ్లిక్‌లో పెట్టుకున్నావు కదా! నువ్వు. నీ కొడుకు గురించి మీ ఫ్యామిలీ వాళ్ళు డిస్కస్ చేసిన విషయాలన్నీ గూడా నువ్వు తీసుకొచ్చి 10 మందికి చెప్పి దాన్ని 2000 మంది షేర్లు కొట్టుకొని, అంతా చేసినప్పుడు బండారం బయట పడ్డప్పుడు అప్పుడేం కనిపియలేదా? యూట్యూబ్‌లో వచ్చి ఈరోజు పెట్టంగానే నా కొడుకు గురించి నువ్వు ఎట్లా చెప్తావన్నావు? నువ్వు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టినప్పుడు మరి ఎందుకు ఆలోచించలేవు ఆ మాట? నువ్వు వయసులో పెద్దదానివి. కనీసం ఏదైనా మాట్లాడే ముందు ఆచితూచి అడుగెయ్యాలి గదా! ఒకప్పుడు హర్ష చేసింది నీకు తప్పయింది. ఇప్పుడు హర్ష ఇట్స్ మీ మీద కేస్ పెట్టిందని జెప్పేసి మరి ఇప్పుడు నీ కొడుకు మీద నువ్వు మాట్లాడుతున్నావు. సరే నీ కొడుకు చేసింది నిజమే అయ్యుండొచ్చు. ఆల్రెడీ చూస్తున్న ఆడియన్స్ అందరూ గూడా ఇంక అమ్మాయిల పిచ్చి ఎక్కువుంది అని జెప్పి మాట్లాడిర్రు. సరే నీ కొడుకు గురించి నువ్వు చెప్పుకో. కానీ ఈమేం చేసింది మధ్యలో ఈమెకు ఫోను చేసి ధమ్కి ఇయ్యనీకి? సో, చందన నాకు వార్నింగ్ ఇస్తుంది. వాళ్ళ అమ్మ వీడియోస్ అన్నీ డిలీట్ చేసింది అని నాకు క్లియర్‌గా మెసేజ్ పెట్టింది. వంశీ వాళ్ళ అమ్మ కాల్ చేసి మాట్లాడడం ఎందుకు? ఒక్క నంబర్ నుంచి కాల్ చేస్తే ఈమె ఏం మాట్లాడకుండా జస్ట్ సైలెంట్‌గా ఫోన్ పక్కన పెట్టిన సౌమ్య నాతో చెప్పింది. సో, ఆ రికార్డ్సే ఇప్పుడు నేను వినిపించినియి. ఈమె ఏం మాట్లాడతలేదని చెప్పి ఆమె ఫోన్ కట్ చేసినట్టుంది. సో, 2 నంబర్ల నుంచి కాల్ చేసింది. ఫస్ట్ ఒకసారి చందనకి ఫోన్ చేసి అసలు ఏం జరిగింది? ధమ్కి ఎందుకు ఇయ్యాలనుకుంది? మరి ఆమె చెప్పింది అని ఆమెకి ఎవరు చెప్పిర్రసలు? ఆమె చెప్పిందని నేను చెప్పలేదే. నాకైనా కూడా ఆమె ఎందుకు చెప్తది? ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలో నువ్వు పెడితే కదా నేను చూసింది. హలో. హలో! సౌమ్య చెప్పండి. చందన గారు ఇది ఏమంటారు? ఇట్స్ మీ గురించి నిన్న నేను ఒక వీడియో చేసినప్పుడు మీరు నాకు లైవ్ కాల్ ఇచ్చారు. ఆ! దాని తర్వాత వాళ్ళ మమ్మీ మీకు ధమ్కి ఇచ్చిందని చెప్పి నాకు 2 రికార్డులు పెట్టిర్రు. ఆ! అసలేం జరిగింది? ఎందుకు మీకు ధమ్కి ఇచ్చింది? వీడియో పెట్టింది ఆమె కదా ఇన్‌స్టాగ్రామ్‌ల. ఏమో అసలు నాకేం అర్థం గాట్లా. వాళ్ళ లైఫ్ అంతా తీసుకెళ్ళి ఆంటీ ఆల్రెడీ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో సోషల్‌గా పోస్ట్ చేసుకున్న దానికి నేనేం చేస్తాను? నీ పర్సనల్ లైఫ్ అంతా మీ ఫ్యామిలీలో జరిగే ఇష్యూస్ అన్నీ మీరే బయట పెట్టుకున్నారు. దానికి నేను రెస్పాన్సిబుల్ అయితనా? అదే కదా! నిన్నెందుకు తిట్టింది మరి? నాకు కాల్ చేసి అదే లైవ్ కాల్‌లో మాట్లాడినా కదా! హ్మ్. నేను నిన్న వీడియోలో. హ్మ్. నువ్వెట్లాగా మాట్లాడతావు అసలు అట్లాగా అది ఇది అని చెప్పి మా బూతులు మాట్లాడుకుంటూ ఇక నైట్ అంతా ఎన్నింటికి అరౌండ్ 1:30, 2:00కి అసలు ఎవరికన్నా కాల్ చేస్తారా ఇట్లా? మిడ్‌నైట్ కాల్ చేసిందా నీకు? మిడ్‌నైట్ 1:30 నుంచి 1:40 వరకు వాయిస్తూనే ఉంది కాల్స్. అరే! ఆ టైంలో పండుకుంటారని తెలీదా? ఏమో మరి అసలు ఏం ఆలోచిస్తున్నారో వీళ్ళు. ఏందో చేసుకునేదంతా వీళ్ళే చేసుకుంటున్నారు. అవతల వాళ్ళ మీద బ్లేమ్ వేస్తున్నారు అసల. మరి మీరెందుకు వీడియోలు పెట్టుకోవడం, నా కొడుకు ఇట్లాంటోడు, అట్లాంటోడు అని చెప్పేసి. మీరు పెట్టుకున్నదే గదా! అక్కడ చూపిచ్చింది మీడియాలో. తప్పుగా ఏం చూపియలేదు. పోనీ ఎవరు కుక్డ్ స్టోరీస్ కూడా కాదు గదా అది. అదే కదా! ఎవరేమి అంటే ఒక స్టోరీ క్రియేట్ చేసుకొచ్చి మాట్లాడిందేం గాదు. మీరు మాట్లాడిందే అక్కడ చూపిచ్చినారు అంతే. అట్లా చెప్పినంక కూడా నువ్వు చెప్పినావని నీకు ఫోను చేసింది. అండ్ నీకు ఫోను నాకు చేసిన ఇంకా దాంట్లో నేను ఆల్రెడీ 4 నంబర్స్ బ్లాక్‌లో పెట్టినా అయినా చేస్తానే ఉంది. నైట్ అంతా ఇగ ఫ్లైట్ ఎక్కిచ్చి పడుకున్నా నేను. అవునా? మరి ఇంత టూ మచ్ చేయడం ఏంది ఏంది? ఇట్స్ మీ ఏమన్నా ఫోను చేసిండా? అతనెందుకు చేస్తాడు నాకు? మరి ఎందుకు చెప్పినావు ఇట్లా అని వాళ్ళ అమ్మ కూడా మాట్లాడింది కదా! మరి వాళ్ళ అమ్మ ధమ్కి కాల్ ఇచ్చినప్పుడు ఆయన కూడా చేసుంటాడేమో అని. ఆహా! లేదు. తను చేయలేదు గానీ ఏమో అసల నాకైతే మెంటలొస్తుంది లిటరల్లీ నంబర్ చేంజ్ చేసేసుకోవాలని చెప్పి. అసలు ఎవరెవరో ఎన్ని అన్‌నోన్ కాల్స్ అంటే ఐ మీన్ లైక్ ఎవరో వాంటెడ్‌గా టార్గెట్ చేసి కాల్స్ చేసి విసిగిచ్చేయాలి తనకి అని చెప్పి ఏదో ప్లాన్డ్‌గా చేస్తున్నట్టే ఉంది. అవునా? లిటరల్లీ నిన్న ఒక్క రోజే నాకు 80 కాల్స్ వచ్చినాయి. 80 కాల్సా? 80 కాల్స్ వచ్చినాయి. వచ్చినయి అన్నీ బ్లాక్‌లో పెట్టుకుంటూనే ఉన్నా. నేను అన్ని లిఫ్ట్ నంబర్స్ నుంచి నిజంగా కాల్సా? నిజంగా నా కోసం ఏదన్నా ఒక లైక్ ఎవరన్నా వేరే నంబర్ నుంచి నాకు రిలేటెడ్ వాళ్ళు చేసినా గూడా అన్‌నోన్ నంబర్ లిఫ్ట్ జేయడానికే నేను ఆలోచించి మొత్తం సైలెంట్ అన్‌నోన్ కాల్స్ పెట్టేసుకొని ప్రతి నంబర్ బ్లాక్‌లో పెట్టేసిన. అయ్యయ్యయ్యో! అట్లా ఆ పొజిషన్‌కొచ్చింది. నిజంగా నా ఫ్రెండ్సో సమ్‌వన్ నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నాతో అవసరం ఉన్నోళ్ళు ఎవరైనా కాంటాక్ట్ అయినా అందులో పోయినట్టే ఆ నంబర్. హ్మ్. నాకంత మెంటల్ తెప్పిచ్చేస్తున్నారు. నేను ఇప్పుడు ఒక మీడియా ఛానెల్‌లో మీరు జేసిన పని, ఒక మీడియా ఛానెల్‌లో నన్ను క్వెషన్ జేశారు. ఈ పాయింట్ మీద మీ ఒపీనియన్ ఏంటి అని జెప్పి. నేను చెప్పినా నా ఒపీనియన్ నేను జెప్పినా. ఇట్లా రాఖీలు కట్టుకోవడం ఏంది అని జెప్పి. దానికి వాళ్ళు గూడా నాకు థ్రెటన్ జేసినట్టు మాట్లాడుతున్నారు. ధమ్కీలిస్తున్నారు. అంటే ప్రతి బూతులు ఒక్కరు నీకే ధమ్కి ఇస్తుర్రు గదా! షన్నుకి మళ్ళా వాయిస్ నోట్‌లు పెడుతున్నాడాయన. వాళ్ళ బాయ్ ఫ్రెండ్. హుహు. బూతులు మాట్లాడుకుంటూ పెడుతున్నారు.
అసలు షన్నుకి అట్లా బూతులు వినిపిస్తే ఫుల్ సైక్ అయిపోతాడు. అప్పటికి కూడా చాలా డిగ్నిటీగా రిప్లై ఇచ్చిండు, బ్రో వర్డ్స్ కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడితే బాగుంటది అని చెప్పి. అయినా వాళ్ళు అట్లనే మాట్లాడుతున్నారు. అయ్యయ్యో! ఇంకా మధ్యలో వీళ్ళ మొత్తం మమ్మీ ఏమో ఇట్లా అర్ధరాత్రులు ఫోన్లు చేస్తుంది. కనీసం వాళ్ళ మమ్మీ చేసినప్పుడు మరి ఇంట్లో వంశీ వాళ్ళు ఎవ్వరు ఆపలేదా? అట్లాగనం నీకెందుకు ఫోన్ చేసింది? నీ ఏమో నంబర్ మరి, ఎవరిచ్చిర్రు ఫస్ట్? ఏమో ఎవరిచ్చారు ఇప్పుడు అది నాకు తెలియదు. ఆమె ఆంటీ ఏమో సమ్ ఎల్ అది ఇది అని చెప్పి బూతులు మాట్లాడుతుంది. ఇంకా అసలు మామూలుగానే ఆంటీ వే ఆఫ్ టాకింగ్ నాకు తెలుసు. సో అసలు నేను ఆమెతో మాట్లాడే ధైర్యం కూడా వేయలేదు. అంత సరే. చాలా గలీజ్ గలీజ్ మాట్లాడతారు వాళ్ళు. ఓకే. నాకొక డౌటేందంటే, వాళ్ళ మమ్మీయే ఇట్స్ మీ గురించి ఇంత బ్యాడ్‌గా ఎందుకు చెప్పాల్సొచ్చింది? అది ఇక వాళ్ళకి ఇప్పుడు లైక్ ఆయన చేసే పంచాయతీలన్నీ పక్కనే ఉండి చూస్తా ఉంటది కదా. చూస్తే పబ్లిక్‌లో చూసింది పెట్టుకోవడం ఎందుకు? ఎక్స్పీరియన్స్ ఏమో ఇక మరి నాకు తెలిసి చంపడానికి వెళ్ళిండు అని చెప్పి చెప్పింది కదా వీడియోలో. హుహు. మేబీ ఆ కోపంతో మొత్తం అన్ని బయట పెట్టేసినట్టుందామా. ఇప్పుడు నెక్స్ట్ కాల్ డైరెక్ట్ నేను వంశీకే తీసుకుంటా మరి. వంశీని అడుగుదాం మరి నిజం జరిగిందా ఏందనేది నేను వంశీతోనే మాట్లాడతా నెక్స్ట్ ఇగ. మాట్లాడండి, వంశీతో మాట్లాడండి, వాళ్ళ అమ్మతో మాట్లాడండి, అందరితో మాట్లాడండి. నన్ను మాత్రం ఎట్లా ఇబ్బంది పెడుతున్నారంటే. అదే నేను నేను మళ్ళీ దీని మీద వద్దు ఇంకా వీడియో వీళ్ళ పైన మాట్లాడి వేస్ట్ అనిపిచ్చి నేను లైట్ తీసుకున్నా. బట్ నాకు మార్నింగ్ మళ్ళీ మీరు నాకు రికార్డ్స్ పెట్టేసరికి ఎందుకు తనని టార్గెట్ చేసి తననెందుకు తిడుతున్నారు? పంచాయతీ పెట్టింది వీళ్ళు గదా! ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసుకుంది వీళ్ళు గదా! వాళ్ళు పోస్ట్ చేసుకున్న దానికి మాట్లాడితే ఇప్పుడు ఎవరు తీసుకొచ్చి ఏమి స్టోరీ క్రియేట్ చేసి మాట్లాడినారు, వీళ్ళు కాల్ చేసి థ్రెటన్ చేసినారంటే అది వేరే మ్యాటర్. హ్మ్. మీరే వాట్ ఈస్ వాట్ అని చెప్పి తెలియని అదే గదా! జనాలకి ఇది మ్యాటర్ అని చెప్పి మీరే లైక్ తెలిసేలా చేశారు. వంశీ మీద కేస్ పెట్టింది ఫ్రెండ్స్ హర్ష అని చెప్పింది. అసలు ఎవరన్నా ఏ మదర్ అయినా లిటరల్లీ నా కొడుకుని పోలీస్ స్టేషన్ అని సోషల్ మీడియాలో వీడియో తీసి పెట్టుకుంటారా? అదే గదా! అండ్ లైవ్ లోకి వచ్చి లైవ్ పెట్టి ఆంటీ మొత్తం జరిగిన స్టోరీ మొత్తం పింక్ టు పింక్ చెప్పింది. ఎవరన్నా హ్మ్. చెప్పుకుంటారా? అది ఇంట్లో ఎవరన్నా సోషల్ మీడియాలో పెట్టుకుంటారా అసలు? అదే గదా! మొత్తం బండారం అంతా బయటేసుకొని ఈరోజు నువ్వు చేసినావు వంశీకి అని. ఎట్లా మొత్తం ఇప్పటి వరకు బ్లేమ్ అంతా నా మీద వేసి పడేసినారు. ఇప్పుడు వాళ్ళ మమ్మీయే క్లారిటీ ఇచ్చింది. క్లారిటీ ఇచ్చిన ఆమె కూడా మళ్ళా నాకే ఫోన్ చేసి థ్రెట్ చేయడం. అదే గదా! ఇదేందో ఎటు తిరిగినా సరే రూట్ ఎటు పోయినా అది ఆఖరికి మళ్ళీ నా దగ్గరికి వస్తుంది. ఏమో మరి అంత నచ్చినవేమో మరి. ఛీ! అందుకే అందరూ నీకే ఫోన్‌లు చేసి నీకే ధమ్కీలు ఇస్తున్నారు. అటునుంచి ఫోన్‌లు నీకే వస్తున్నాయి. ఇటు నుంచి ఫోన్‌లు నీకే ఆయనకి వస్తున్నాయి. వంశీకి వేరే స్పెషల్ గా ఎనిమీస్ ఎవ్వరు అవసరం లేదు. సొంత ఇంట్లోనే ఉన్నారు ఆయనకి. కనీసం ఆయన కూడా రియలైజ్ అయితలేడు గదా! మా అమ్మనే ఇట్లా చెప్పింది. ఇకనైనా మారదామని ఆయననన్నా అనుకుంటలేడు గదా! ఆయన రియలైజ్ ఎన్ని ఇయర్స్ నుంచి చూసుంటది వంశీని వాళ్ళ మదర్. ఆయన అయ్యేటోడైతే ఎప్పుడో అవుతాడుగా. ఎంత చూసినా గూడా కొడుకు నా ముందే వేరే అమ్మాయితో ఇట్లున్నాడు అన్నప్పుడు, కొడుకు నీ ముందట్ల వేరే అమ్మాయితో ఉన్నప్పుడు చెంపకు పెట్టి ఒకటి వీకాలి నువ్వు లాగి. కొట్టడం మానేసి మళ్ళా నా పబ్లిక్‌లో పెట్టుకుంటారు. మీదకొస్తదని భయపడి నా మీదకొస్తదని భయపడి నేను ఆడ నుంచి వచ్చేసినానని చెప్తుంది. కొడుకుకంత భయపడడమే మరి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు పెడితే కొడుకు ఊకుట్టడానికి మరి ఎందుకు ఆలోచించలేదో? మరి ఇప్పుడైతే తీసేసినారుగా వీడియోలన్నీ. అంటే ఇప్పుడు నిన్న మీరు హ్మ్. చేసినారు కదా వీడియో. ఆ వీడియో చూసి క్షణికావేశంలా ఇప్పుడు అదే గదా! క్షణికావేశంలో డిసిషన్స్ తీసుకొని, వాళ్ళ వయసుని మర్చిపోయి, వాళ్ళకు నచ్చినట్టు బిహేవ్ చేసుకుంటూ, మరి వ్యూస్ కోసమా? లేకపోతే దేనికోసమో తెలవదు గానీ, మొత్తం మీద పెట్టేసి ఈరోజు నిన్ననడు. అట్‌లీస్ట్ పక్కన మళ్ళా లైవ్ ఇచ్చుకుంటుంటే పక్కన వాళ్ళ హస్బెండ్ అనుకుంటా, అంకుల్ అనుకుంటా మాట్లాడేది. హ్మ్. ఆయనన్నా ఆపాలి. అండ్ వంశీ వాళ్ళ బ్రదర్ కూడా ఆ వీడియోలో తిరుగుతూనే ఉన్నాడు. అతనన్నా ఆపాలి కదా! మన మన పరువుని తీసి మనమే బయట పెట్టుకుంటున్నాం మమ్మీ అని అతనన్నా చెప్పుకుంటే పోయేది. వాళ్ళ అమ్మ బానే చేస్తుందిగా ఈ మధ్య వీడియోలు. హాయ్ గాయ్స్ అనుకుంటా మొత్తం ఇన్‌స్టా ఓపెన్ చేస్తే గవే వీడియోలున్నాయి. ఏవేవో మాట్లాడుతుంది. ఎన్నో ఉన్నాయి అది. ఎట్లా రియాక్ట్ అవ్వాలో ఆ వీడియోస్ చూసి అర్థం కూడా కావట్లేదు. ఎందుకు మరి జనాలందరూ ఎందుకు మరి ఫాలోయింగ్ కోరుకుంటున్నారా? లేకపోతే ఫేమ్ కోరుకుంటున్నారా? మరి ఏదో ఒకటి చెప్తే మేమన్నా ఫేమ్ చేస్తాం గదా! ఆమెని. అదే ఫేమ్ కోరుకుంటే. ఎందుకిట్లా నెగెటివ్ చేయడం? ఆల్రెడీ చేసేసింది. ఇప్పుడు ఆమె డిలీట్ చేసేసినంత మాత్రాన వేరే పేజెస్ లో ఆ వీడియోలు లేకుండా ఉంటాయా? అదే గదా! డౌన్‌లోడ్ చేసుకున్నోళ్ళు డిలీట్ చేస్తారా? చేసుకుంటారు. ఇంకొక వేరే పేజెస్ లో పెడతారు. హ్మ్. ముందు అదే ఒక గదా! వీడియో పోస్ట్ చేసే ముందు 100 టైమ్స్ ఆలోచించుకోవాలి ఏం చేస్తున్నారని చెప్పి.
ఏందో మీ ఏమో వీళ్ళది. ఫ్యామిలీ పరువంతా మీరే బయట పెట్టేసి ఇప్పుడు మీ దాంట్లో డిలీట్ చేసినంత మాత్రాన వేరే దగ్గర అవి లేకుండా పోతాయా? ఇప్పుడు నీ మీద కేసు పెడతా అంటుందా? నన్ను థ్రెటన్ చేస్తుంది. కేస్ అనట్లేదు కానీ లైక్ హ్మ్. ఓకే. మీకు బెదిరిస్తుంది ఇగ. పెట్టినా కదా ధమ్కి ఇస్తుంది. ఆడియోస్. అవునవును. నువ్వెవరు ఇట్లా మాట్లాడడానికి అని అంటే, అరే నేనెవరంటే మీరు మరి వీడియోలు పోస్ట్ చేసుకుంది మీరే కదా! హ్మ్. నాకు ఫోన్ చేశారు, నన్ను క్వెషన్ చేశారు, నేను సమాధానం చెప్పినా అంతే. కాదు నువ్వెవరు అని అడిగే ఇక్కడ ముందు వాళ్ళ మమ్మీకి నువ్వు తెలవదా? కొత్తగా నువ్వెవరు అని హ్మ్. క్వెషన్ మార్క్ ఎయడం ఏంది? మళ్ళా ఆంటీ పెట్టిన వీడియోస్‌లో అది గూడా ఉంది గదా! ఆ రోజు చందన వచ్చి కొట్టిన రోజు లైక్ ఆ! వీళ్ళు ఎంతమంది అమ్మాయిలున్నారు నాకు తెలుసు. ఆమె చూడలేదా? ఎందుకంటే ఆంటీ గూడా అక్కడే ఉందని చెప్పినా గదా నేను. అవును. నీ టాపిక్ ఆమెనే మరి కదా నేను చేసింది. నేను కొడతా అంటే మరెందుకు ఆపలేదు? ఆమె ముందే కొట్టినా గదా! హ్మ్. ఏ హ్మ్. మదర్ అన్నా కొడుకుని కొడతా అంటే ఊరుకుంటదా? అట్లా వేరే వాళ్ళొచ్చి ఊరుకోదు. కొడతంటే? అవును. రియాక్ట్ మరెందుకు అవుతది. ఆపకుండా అట్లా సినిమా చూసినట్టు ఎందుకు చూసింది? ఎంటర్‌టైన్‌మెంట్ అనిపించిందేమో. ఆయన చేసే కథలు ఆ ఆంటీకి తెలవకుండానే అట్లా సైలెంట్‌గా కూర్చొని చూస్తా ఉందా రూమ్‌లో. ఇగో "మొక్కై వంగంది మ్రానై వంగునా" అని ఎందుకంటారంటే చిన్నప్పటి నుంచే మనం కంట్రోల్‌లో పెట్టకుండా ఇంత పెద్దగైనాక కంట్రోల్‌లో తిరగబడడం కాకపోతే ఇంకేం చేస్తారు ఎవరైనా? మరింక అట్లా చేస్తేనే కదా మరి చంపి వచ్చిండు అని చెప్పి అది కూడా పెట్టుకుంటాంది నిజమో లేకపోతే వీడియోలు. అది కూడా వచ్చింది అబద్ధమో? ఏమో వాళ్ళ ఏమంటారు వాళ్ళ ఫాదర్‌ని కొట్టిండంట ఏదో చెప్పింది కదా! నన్నును మా హస్బెండ్‌ని కొచ్చాడు అని చెప్పి. హుహు. ఏందో వీళ్ళ పంచాయతీలే అర్థమైతలేవు. అనవసరంగా జనాలని పిచ్చోళ్ళని చేస్తున్నారు. వాళ్ళు ఒకటి కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసేసి వాళ్ళు బానే ఉన్నారు టు బి సేఫ్ అని. హ్మ్. హ్మ్. ఇక్కడ మధ్యలో ఇరుక్కున్న నాకు, ఇట్లా డీల్ చేస్తున్న మీకు ఎవ్వరికీ ఏం క్లారిటీ వస్తలేదు. అదే కదా! ఒకసారి వాళ్ళే కరెక్ట్ అంటారు. ఒకసారి నెక్స్ట్ ఫోన్ చేసి వాళ్ళే తప్పంటారు. హ్మ్. ఇగ మరి ఒప్పులు తప్పులు ఇప్పుడు రేపన్న రోజు మళ్ళా వైఫ్ అండ్ హస్బెండ్ ఒక్కటయిపోయినారంటే మళ్ళా ఇద్దరు కూర్చున్నారంటే మళ్ళా నా మీద మాట్లాడగలుగుతారు. ఎంత చెప్పలేము. ఇది గూడా అదే. అదే. జరగచ్చు. అదేలే. ఎందుకంటే మొన్ననే అయ్యింది గదా! యాక్చువల్ అందులో నీ మొన్నటి గురించి వరకు కూడా మాట్లాడిందామె. అందుకే కాల్ తీసుకున్నా గదా! ఆ! మొన్నటి వరకు ఏమో లైక్ వంశీని తిడుతూ సెపరేట్ అయిపోయిన తర్వాత వీడియోస్ చేసింది గదా! హ్మ్. అండ్ వన్ ఫైన్ డే మళ్ళా వీళ్ళిద్దరు ఒకటయిపోయినారు. ఇద్దరు కలిసి కూర్చొని నా గురించి మాట్లాడుతుండే. హ్మ్. హ్మ్. మళ్ళీ ఇప్పుడు సెపరేట్ అయిపోయినారు. ఏమో మళ్ళా రేపన్న రోజు మళ్ళా కలిసారేమో మళ్ళా కూర్చొని మాట్లాడతారేమో అని. అదే. అదేలే. తెలవదు ఈ పంచాయతీకి ఒక ఎండ్ ఉండదు. ఎండ్ ఉండాలి అంటే ఫస్ట్ వాళ్ళ అమ్మకి ఫోన్ చేయాలి. నేను వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తా ఇప్పుడు. మీరని తెలవంగానే కాల్ కట్ చేసేస్తదేమో. కాల్ కట్ చేస్తే నేనెందుకు ఊరుకుంటా? డైరెక్ట్ వాళ్ళ ఇగ కొడుకుని ఈడికి పిలుస్తా. వాళ్ళ అమ్మకి లైవ్‌లో కాల్ చేపిస్తా వాళ్ళ కొడుకుతోని. ఇగ అందరిని మరి పిచ్చోళ్ళని ఆయననే చేస్తున్నారు. తీసుకోండి. ఏమో మరి ఏం అర్థం కావట్లేదు అసలు వాట్ ఈస్ వాట్ అని. ఆల్రెడీ ఇట్స్ మీ ఇట్లా అమ్మాయిల పిచ్చుంది. ఎంతమందిని మెయింటైన్ చేస్తామని అందరూ అంటనే ఉన్నారు. అన్ ఈరోజు వాళ్ళ ఆళ్ళ అమ్మ ఇచ్చి మమ్మీ ఇంకా పెద్ద నోట్ల క్లారిటీ నుంచే ఇచ్చింది. వచ్చింది. అదే ఓన్ మదరే క్లారిటీగా ఇంత పిచ్చుంది ఒకసారి లోపలేస్తేనే వీడికి తెలిసొస్తది అని అంత తిక్క మాట కుదురుతదన్నది ఆళ్ళ అన్నదింక. అమ్మ. ఇంకేంది మరి ఇంకా ఓ మదర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంక ఈ క్లారిటీ కోసం కొట్టుకోవాల్సిన అవసరం గూడా లేదు. అదే గదా! ఏందో ఏమో. సరే నేను ఒకసారి వాళ్ళ అమ్మకి కాల్ తీసుకుంటా. ఓకే. బాయ్. ఓకే. ఇంకొక పెద్ద తప్పేందో తెలుసా ఆమె చేసింది? ఒక బిడ్డని తీసేయి, చెయ్యి అని చెప్పడం. అసలు ఏం తెలియని పసికందు ఎందుకు అనిపించిందో ఆమెకి. అరే! వీళ్ళు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చేసుకుంటారు. పుట్టబోయే బిడ్డల్ని మాత్రం చంపేస్తారా? ఒక తల్లి స్థానంలో ఉండి నువ్వు ఎట్లాంటి మెసేజ్ ఇయ్యాలి? నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు?